నిన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సినీ ఇండస్ట్రీతో జరిపినటువంటి సమావేశం ఎవరికి తోచింది వాళ్ళు రాశారు, ఎవరు ఊహాజంతుంది వాళ్ళు రాసేసి లేదా అది వీడియోలు చేసేసి తమ్నెయిల్స్ పెట్టేసేసి వాళ్ళకి తెలిసినట్టుగా చేసుకొచ్చారు. అయితే మనం నిన్న అధికారికంగా ఇచ్చిన వెర్షన్ మెన్షన్ చేసుకున్నాం. అలాగే ఆ తర్వాతన దాన్ని ఏమంటామంటే అసలు బ్యాక్గ్రౌండ్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో తెలిసింది ఏంటంటే 40 నిమిషాల పాటు సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూర్చోబెట్టారు. 40 నిమిషాల పాటు వాళ్ళందరూ వెయిటింగ్ చేశారు. ఆ తర్వాతన వచ్చారు. అయితే అందులో ఎలాంటి అహంకారం ప్రదర్శించలేదు రేవంత్ రెడ్డి. చాలా బాధ్యతాయుతమైన మాటలు మాట్లాడారు. అలాగే ఒక సిస్టమ్ అంటే ఓ రకంగా చెప్పాలంటే వన్ సైడ్ బాంబ్ పడ్డాయి. ఆయన మాట్లాడిన మాటలకి సినిమా ఇండస్ట్రీ దగ్గర ఆన్సర్ లేదు. చివరికి అతని పక్కన పూర్తిగా విలువిచ్చింది మాత్రం దిల్ రాజుకి పక్కన కూర్చోబెట్టుకుని మరి దిల్ రాజే సినిమా ఇండస్ట్రీ తరపున కంటే కూడా సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి తరపున క్లాస్ పీకినటువంటి సంఘటన కూడా నిన్న చోటు చేసుకుంది. ఓవరాల్గా చూసుకుంటే రేవంత్ ఎదుట ఇదిగో మీరు ఎట్లా చేస్తానన్నది కరెక్ట్ కాదు, అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పనినో, లేకపోతే సినిమా ఇండస్ట్రీని వేధించడం తప్పనో, లేకపోతే ఏది బెనిఫిట్షియల్ ఇవ్వకపోతే ఎట్లా నేను ఇట్లా అడిగినోళ్ళు లేరట.